దశాబ్దాలుగా ఇజ్రాయెల్తో నజరల్లా చేసిన పోరాటం ఇక్కడితో ముగిసింది. ఇంత సుదీర్ఘ కాలంలో హిజ్బుల్లాను ఎంత వ్యాప్తి చేయగలిగాడో అంతే అనూహ్యమైన వాతావరణంలో నజరల్లా ప్రాణాలు కోల్పోయాడు. లెబనాన్లో హీరోగా ఎదిగి ఇజ్రాయెల్లో చంపిన తీవ్రవాద నేతగా గుర్తింపు పొందాడు. అయితే ఈ పరిణామం మిడిల్ ఈస్ట్ యుద్ధంలో కీలక మలుపుకు కారణం అవుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. దశాబ్దాలుగా ఇజ్రాయెల్తో జరిగిన యుద్ధాలే అరబ్ దేశాల్లో హసన్ నస్రల్లా స్థానాన్ని మరింత పటిష్టం చేశాయని చెప్పాలి. దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ 30 ఏళ్ల ఆక్రమణను ముగించడంలో నస్రల్లా నాయకత్వంలోని హిజ్బుల్లా కీలక పాత్ర పోషించింది. సిరియా ఆక్రమణను అణగదొక్కిన తరువాత 2000లో ఇజ్రాయెల్ ఆక్రమణకు హిజ్బుల్లా ఫుల్ స్టాప్ పెట్టింది. అయితే 2006లో ఇజ్రాయెల్ హిజ్బుల్లా 34 రోజుల యుద్ధం తర్వాత ఇజ్రాయెల్పై విజయం ప్రకటించి మధ్యప్రాచ్య దేశాల్లో నస్రల్లా హీరో అయ్యాడు. ఈ యుద్ధం తర్వాత నస్రల్లా ఇజ్రాయెల్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న బెంట్ జబిల్ అనే చిన్న పట్టణానికి వెళ్లి తన కెరియర్లో అత్యంత ప్రముఖంగా నిలిచిన ప్రసంగం చేశాడు. అణువాయుధాలు ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ స్పైడర్ వెబ్లా బలహీనంగా ఉందని ఆ ప్రసంగంలో నస్రల్లా పేర్కొన్నాడు. అంత శక్తివంతమైన ఇజ్రాయెల్ను పూచిక పుల్లలా తీసిపారేశాడు. సరిగ్గా ఇదే వ్యక్తిత్వం నస్రల్లాను అరబ్ ప్రపంచానికి పాలస్తీనాలోని పీడిత ప్రజలకు మరింత దగ్గర చేసింది. ఇజ్రాయెల్ తమ సైన్యాన్ని ఓడించటాన్ని చూస్తూ పెరిగిన చాలా మంది సాధారణ అరబ్బుల గౌరవాన్ని 2006 విజయంతో నస్రల్లా తిరిగి తెచ్చినట్లయింది. అయితే సౌదీ అరేబియా వంటి సున్నీ పవర్ హౌస్లకు సవాల్గా ఉన్న హిజ్బుల్లా, దాని లబ్ధిదారులు ఇరాన్ మధ్యప్రాచ్యంలో చాలా మంది శత్రువులను కూడా సృష్టించాయి. దశాబ్దాలుగా నస్రల్లా ఒక ఫాంటంలా పనిచేసిన తరుణంలో సున్నీ శక్తులను రెచ్చగొట్టాడు. ఇజ్రాయెల్ను రక్తపాతంలో ముంచాడు. హిజ్బుల్లా వేసే రాకెట్ల ప్రవాహాన్ని ఎదుర్కొనే క్రమంలోనే ఇజ్రాయెల్ తన పౌరులను ఉత్తర ఇజ్రాయెల్ నుండి బలవంతంగా తరలించాల్సొచ్చింది. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్లోకి హమాస్ చొరబాటు జరిగినప్పటి నుంచి హిజ్బుల్లా ఇజ్రాయెల్ పైకి 8000 రాకెట్లను ప్రయోగించింది. నస్రల్లా నాయకత్వంలో ఇజ్రాయెల్ను హిజ్బుల్లా ముప్పు తిప్పలు పెట్టింది. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ దానికి ప్రతీకారం తీర్చుకుంది. ఇటీవల లెబనాన్లో హిజ్బుల్లా సభ్యులే లక్ష్యంగా ఒకే సమయంలో వేలాది పేజర్లు, వాకీటాకీలను పేల్చేసి హిజ్బుల్లాకు వణుకు పుట్టించింది. ఈ పేలుళ్లతో హిజ్బుల్లా కమ్యూనికేషన్ నెట్వర్క్ను, దాని వేలాది మంది సైనికుల్ని నిర్వీర్యం చేసింది. ఒక విధంగా ఇది ఆలౌట్ దాడికి ఓపెనింగ్ గా మారింది. ఆ తరువాత ఒక వారం వ్యవధిలోనే 4 సీనియర్ హిజ్బుల్లా నాయకులను ఎలిమినేట్ చేసింది ఇజ్రాయెల్. హిజ్బుల్లా మిసైల్ రాకెట్ ఫోర్స్ హెడ్ ఇబ్రహీం మొహమ్మద్ కబీషి, హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ రద్వాన్ ఫోర్స్ కమాండర్ ఇబ్రహీం అఖిల్, అత్యున్నత ర్యాంకింగ్ కమాండర్ ఫౌచ్, ఇలా దాదాపుగా 9 మంది కీలక లీడర్లను హతమార్చింది. వీళ్ల తరువాత నస్రల్లాను లక్ష్యంగా చేసుకుని హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై బాంబు దాడికి దిగింది. ఈ దాడి నస్రల్లా మరణం కోసమే అని కూడా ఇజ్రాయెల్ స్పష్టంగానే చెప్పింది. ఈ దాడిలో ఇజ్రాయెల్ ఉపయోగించిన టన్నుల కొద్దీ మందుగుండు సామాగ్రి హిజ్బుల్లాతో జరిగిన ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ కు ఎవ్వరూ రెడ్ లైన్ గీయలేరని నిరూపించాయి. హసన్ నస్రల్లా మృత్యువు కంట పడని నాయకుడే కావచ్చు, కానీ ఇజ్రాయెల్ మాత్రం వెంటాడి వేటాడి ప్రాణాలు తీసింది. ఇప్పుడు హిజ్బుల్లా చేతులు తెగిన మొండెం. ఇటీవల హమాస్ నేత ఇస్మాయిల్ హనీయే తరువాత ఇప్పుడు హిజ్బుల్లా అధినేత నస్రల్లా మృతి ఇజ్రాయెల్ కు పెద్ద విజయాలని చెప్పాలి. ఇది హిజ్బుల్లా ఉనికికి, అంతకంటే ఎక్కువగా ఇరాన్ వ్యూహాలకు అతిపెద్ద సవాలనే చెప్పాలి. నస్రల్లా మరణంతో మిడిల్ ఈస్ట్ యుద్ధంలో ఏదైనా జరగొచ్చు. అయితే ఇదొక కీలక మలుపుగా ఉంటుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ చర్యలకు ఇరాన్ గాని లెబనాన్ గాని తీవ్రమైన కక్షతో రగిలిపోతూ ఉండొచ్చుగాక, కానీ ఇజ్రాయెల్ పై ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధపడతారని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఇప్పటికే ఆర్థికంగా నలిగిపోతున్న లెబనాన్ ఆ ధైర్యం చేయకపోవచ్చు. ఇక మాకు యుద్ధం వద్దు, పాలస్తీనాలో శాంతి కావాలి అని చెప్తున్న ఇరాన్ కూడా తొందరపడకపోవచ్చు. అయితే యుద్ధం ఎప్పుడు ఆవేశంతోనే ముడిపడి ఉంటుంది. ఆ ఆవేశం ఎప్పుడు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. అందుకే మిడిల్ ఈస్ట్ లో నస్రల్లాకు కాలం చెల్లిన తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయో, భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూడాలి.
For more videos like this, subscribe Big TV channel.